అమ్మ మీకు టీటీఏ ఇప్పుడు ఇట్లా ఆదుకుంది, మీకు ఎలా అనిపిస్తుంది? బాబు లేనందుకు బాధగానే ఉంది, కానీ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇంట్లో సాల్వ్ అయితే మంచి బాగానే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరసింహ సార్ గారు మాకు హెల్ప్ చేశారు. అమెరికాలో ఉండగా కూడా వాళ్ళు ఫోన్ చేసి మాతో మాట్లాడారు. సో సార్, ఇలా యుఎస్లో ఉండి కూడా ఇక్కడ తెలుగు ప్రజల కోసం మీరు ఇంత చేస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతుంది? అవునండి, ముందుగా 9 Live చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలండి. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ న్యూజెర్సీ లో జరిగిందండి. వీళ్ళ బాబు, అతని పేరు శైలేష్, అన్ఫార్చునేట్ గా ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి బ్యాక్ రూమ్ కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగడం వల్ల ఏంటంటే బాడీ మొత్తం కాలిపోయింది. ఇండియాకి పంపిద్దాం వల్ల బాడీ పంపించలేకపోయాము. సో మా ఒక అసోసియేషన్, తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ముందుంటుంది. ఎవరికన్నా ఏమన్నా ఆపద వచ్చినా, ఎవరైనా అక్కడ చనిపోయినా బాడీ షిఫ్ట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాము. సో ఇలా ఈ అబ్బాయి జరిగినప్పుడు వేరే అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళకి మేము సహకరించాము. వీళ్ళు గో ఫండ్ కూడా ఒకటి క్రియేట్ చేసినప్పుడు మా తరఫున మా ఒక్క సభ్యులందరికీ రిక్వెస్ట్ చేసి గో ఫండ్ కాంట్రిబ్యూట్ చేస్తాము. అలాగే తర్వాత కొందరు లైక్ మోహన్ రెడ్డి గారు, వంశీరెడ్డి ప్రెసిడెంట్ గారు, కవిత గారు, మిగతా సురేష్ ప్రసాద్, శ్రీనివాస్ బుర్రా, ఇంకా మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా ముందుకు వచ్చేసి మా తరఫున కూడా మేము ఏమన్నా కాంట్రిబ్యూట్ చేస్తాం ఈ ఫ్యామిలీకి అని చెప్పేసి వాళ్ళందరూ ముందుకు వచ్చేసి 1 lakh rupees ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మేము టీటీఏ సేవ్ భాగంగా ఈ 1 lakh rupees చెక్ శైలేష్ వాళ్ళ మదర్ కి ఇవ్వడం జరిగింది. సో ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో చేస్తూ ఉంటాము. ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తే టీటీఏ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ.